తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పొగాకు రైతులు గతంలో ఎన్నడూ లేనటువంటి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్ల తన రైతు సంఘాల అనుభవంలో ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ముఖ్యమంత్రి అధికారిక సమీక్షల్లో 200 రూపాయల లోపు కొనకూడదని ప్రకటనలు చేసిన క్షేత్రస్థాయిలో నో బిడ్లు దక్షిణాది వేలం కేంద్రాల్లో 6% పెరిగి 37% చేరడం వ్యాపారుల నిరంకుశత్వానికి ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం హామీలు హెచ్చరికలకే పరిమితం కాకుండా జగన్ తరహాలోనే తక్షణమే మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి 500 కోట్లతో పొగాకు కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంఘాల ప్రతినిధిగా పనిచేయడం సుమారుగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ 40 సంవత్సరాల్లో పొగాకు రైతులు ఈ సంవత్సరం ఎదుర్కొన్నంతటి సంక్షోభాన్ని నేను ఇంతవరకు చూడలేదు. మేము ఫస్ట్ మే నెల ఆఖరిలోనే నేను ఈ సంవత్సరం రాష్ట్రంలో పొగాకు రైతులు సంక్షోభంలోకి వెళ్ళబోతున్నారు, ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి, సరైన ఆలోచన చేయాలని చెప్పి మొట్టమొదట 25వ తారీఖు మే నెల 25వ తారీఖునే ప్రెస్ మీట్లో ఓపెన్గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. అక్కడి నుంచి ఇప్పటికీ ప్రతిరోజు లేకపోతే ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా సరాసరి అమ్మకం ధర 60 పైసల నుంచి 70 పైసలు పడిపోతూ వస్తుంది. సో తీవ్ర సంక్షోభంలోనికి పొగాకు రైతులు వెళ్ళిపోయారు. సో దీని మీద జూన్ 18వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అలాగే కేబినెట్ మంత్రులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులతో కలిపి పొగాకు కంపెనీ కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ చేసి, రివ్యూ మీటింగ్లో తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, నో బిడ్ లో బిడ్ ఉండటానికి వీల్లేదు, అలాగే కిలో 200 రూపాయలకు లోపు కొనుగోలు చేయటానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడారు. తెల్లారి పొద్దున్నే అన్ని పత్రికల్లోనూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చింది. 18వ తారీఖు నుంచి మళ్ళీ 8వ తారీఖు వరకు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన తర్వాత కూడా రోజు సరాసరి అమ్మకం ధర పడిపోతూనే ఉంది. అలాగే నో బిడ్స్ పర్సంటేజ్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. సో మరలా తిరిగి కనీస అమ్మకం ధర 160 రూపాయలు 170 రూపాయలకే అమ్మకం జరుగుతూ ఉంది. మళ్ళీ మొన్న 8వ తారీఖు నాడు మళ్ళీ అగైన్ రెండోసారి ముఖ్యమంత్రి గారు 4 కేబినెట్ మంత్రులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కూటమి శాసనసభ్యులు అలాగే పొగాకు కంపెనీలు అన్నీ కూడా మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు 200 రూపాయలకు లోపు కొనుగోలు చేయడానికి వీల్లేదు, మీరు కానీ ఇలా కొనుగోలు చేస్తే వచ్చే సంవత్సరం క్రాప్ హాలిడే నేనే ప్రకటించేటట్లుగా చేస్తానని ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడినట్టుగా అన్ని పత్రికల్లోనూ వచ్చింది. అసలు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటన అమలు జరగాలి. సో ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాదు. సో రాష్ట్రానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి గారు, నాకు కూడా ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి గారి ప్రకటన స్వయంగా కొనుగోలు కంపెనీల సమక్షంలో చేసిన ప్రకటనలే ఎందుకు అమలు జరగట్లేదు అంటే రైతులకి ఒక అనుమానం వస్తుంది. ఇది ఊరికనే కన్నీళ్లు తుడటానికి చేస్తున్నారా ఏమిటి అనేది. ఇది మంచి ప్రక్రియ మాత్రం కాదు. దీని మీద ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 8వ తారీఖు నుంచి మళ్ళీ తీసుకుంటే కూడా 9వ తారీఖు కొనుగోలు ధరల్లో నిన్న అంటే మొన్న 8వ తారీఖు నాడు జరిగింది, నిన్న మళ్ళీ కొనుగోలు ధరల్లో కూడా ఏమాత్రం కూడా మార్పు లేదు. మళ్ళీ ప్రభుత్వ అనుకూల పత్రికలోనే ఈరోజు పొద్దున్నే చాలా ప్రధానమైన ఐటెంగా వచ్చింది ఇదే పొగాకు విషయంలో. వచ్చిన బేడలో 43.25% వెనక్కి, అంటే సేల్ లేకుండా వెనక్కి వెళ్ళిపోయినాయి. 37.72% అంటే దక్షిణాది కొనుగోలు కేంద్రాల్లో అంటే ఒంగోలు నెల్లూరు జిల్లాల కొనుగోలు కేంద్రాల్లో 37.72% నో బిడ్ బేళ్లు, అంటే 37.72% బేళ్లు కొనుగోలు నో బిడ్లుగా తిరిగి వెళ్తే, ఒక బేడు తిరిగి వెనక్కి తీసుకెళ్ళాలి అంటే తీసుకొచ్చిన బేలుకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అసలు ఏ రకంగా రైతులు ఈ వ్యవసాయం చేయాలని అనుకుంటున్నారు? ఇవాళ ఇమీడియట్గా కూలీలకి డబ్బులు పే చేయాలి. ఎక్కడా కూడా సాయంత్రానికి కూలీలకు డబ్బులు పే చేయకపోతే రెండో రోజు మనిషి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కూలీలకు కూడా డబ్బులు పే చేయలేని సంక్షోభంలోకి పొగాకు రైతులు ఉన్నారు. ఇది వాస్తవంగా క్షేత్రస్థాయిలో కనబడుతుంది. దీంట్లో పత్రికలో అందుకు అనుకూల పత్రికలోనే వచ్చిన ప్రకారం బుధవారం నాడు మార్కెట్లో అంటే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి
నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని P4 కార్యాలయం వద్ద జాబ్ మేళా పోస్టర్ను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన DRW మహిళా కళాశాలలో జాబ్ మేళా జరగనుందని, పలు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2026 గూడూరు నియోజకవర్గంలో 21వ తేదీ ఉదయం 9 గంటలకి DRW కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నాం. దాదాపు 1500 పోస్టులు ఇక్కడ ఫిలప్ చేసేదానికి 1300 పోస్టులని ఇక్కడ ఫిలప్ చేసేదానికి కూడా కార్యాచరణ రూపొందించాం. మొత్తం జీతం 10,000 నుంచి 25,000 వరకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అర్హత వచ్చి 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు బీటెక్ పీజీ చదివినటువంటి నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ యొక్క ఇంటర్వ్యూలు అటెండ్ కమ్మని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నో ఉద్యోగాలు కూడా గూడూరులో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు క్రిప్ సిటీలో కానివ్వండి, అలాగే రేపు ఈ ఫర్నిచర్ పార్క్లో కానివ్వండి, ఎక్కడ ఉంటుందో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా గూడూరులో అడిగాం. అది కూడా త్వరలో ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈ జాబ్ మేళాని జయప్రదం చేయమని చెప్పి కూడా మనందరినీ కోరుతున్నా. 21/7/26వ తేదీ మన DRW కాలేజీలో జాబ్ మేళాని వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోగా యాప్ల పేరుతో వారిని ఇబ్బందులకు గురి చేయడం తగదని CITU అనుబంధమైన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలని ఆందోళన చేస్తుంటే వేతనాలు పెంచకుండా లేనిపోని యాప్లు తీసుకొచ్చి పని భారం పెంచేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కడప కలెక్టరేట్ ఆఫీస్ ముందు మా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము. సెంటర్స్ క్లోజ్ అని దాదాపు ఒక 20 రోజుల ముందే మేము ఎన్నిక పత్రాలు ఇవ్వడం జరిగింది అధికారులకు. కానీ అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చాలా మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి పరిస్థితులని. ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని, హెల్పర్స్కు 5 సంవత్సరాల సర్వీస్ నిబంధన తొలగించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యాపల పనిభారం తగ్గించాలని, నవచేతన యాపు తగ్గించాలని, రద్దు చేయాలని ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాము. కానీ గతంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీకు జీతాలు పెంచుతామని చెప్పి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు పెంచుకోకుండా 2 సంవత్సరాలు అవుతున్నది. కానీ ఇంతవరకు ₹1 వేతనం పెంచినటువంటి పరిస్థితి. వేతనం పెంచకపోగా రకరకాల యాపలతో పనిభారం చేసి అంగన్వాడీ టీచర్స్ను, హెల్పర్స్ను, మినీ వర్కర్స్ అందరినీ చాలా మానసికంగా ఇబ్బంది పెట్టుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి, మెనూ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి, సెంటరేజ్లు కూడా పెంచినటువంటి పరిస్థితి. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 2014 సంవత్సరం నుంచి ₹1 కూడా వేతనం పెంచినటువంటి పరిస్థితి. పోషణ యాపని, నవచేతన యాపని, అలాగే PMEY యాత్రవందన యోజన పథకాన్ని ఏఎన్ఎంస్ ఆశా వర్కర్లు చేస్తా అంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. నెలకు డబ్బులు ఇస్తామని చెప్పినారు, ఇంతవరకు ₹1 వేతనం పెంచినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లు చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ మేము చేసిన పనికి కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా, శాఖల పనివారం తగ్గించాలని తదితర డిమాండ్ల కోసం మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయేటువంటి కాలంలో మరింత పోరాటాలు చేస్తామని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలకు మాట ఇచ్చినారు, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతోంది. డబ్బులు లేవడం కరెక్ట్ కాదు. మరి ఎమ్మెల్యేల సౌకర్యాలు పెంచుకుంటున్నారు, జీతాలు పెంచుకుంటున్నారు, పెట్టుబడులు రాయితీలు ఇస్తున్నారు, అనేకం చేసుకుంటున్నారు. మా చిన్న ఉద్యోగులు అంగన్వాడీలు కడుపు కొట్టుకోకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. 11,500, ₹7,000 ఏమాత్రం సరిపోదు. మా కుటుంబంలో మా బిడ్డలకైనా సరైన కడుపు నిండా తిండి పడిన పరిస్థితి. ఒక పక్క మా గ్యాస్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, కానీ మాకు జీతం మాత్రం పెరగలేదు. మేము చాలా వేదనకు గురవుతున్నాము. మాకు జీతం పెంచండి, జీతం పెంచండి, ఇదే మాకు మెయిన్ డిమాండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సాపురం బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభం. పాలకులు రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
రాష్ట్రంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ కుట్రలు పన్నుతోంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ ఫైర్. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆందోళన వ్యక్తం చేసిన వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.